అస్సలాము అలైకుం. మీ ముందుకు మరో కొత్త వీడియో వస్తుందండి. మనకి గుంటూరులో ఈ హోటల్ ఇది ఓల్డ్ సుబాని హోటల్ అండి. కొన్ని కారణాల వల్ల పేరైతే వాళ్ళు శ్రీ శుభం హోటల్ ని పెట్టుకున్నారన్నమాట. లోపలికి వెళ్దామండి. ఫుడ్ ఏమైనా క్వాలిటీ చేంజ్ ఉందా, లేదు పేరు మారిందిగా ఫుడ్ కూడా చేంజ్ అయిందా అని పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకి ఓల్డ్ సుబాని హోటల్ అంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు అంటే ఏం లేదు. కొన్ని కారణాల పేరు ఏదో చేంజ్ అయిందంట. పేరు చేంజ్ అయింది కదా అని నేను ఫుడ్ టేస్ట్ చేంజ్ అయిందని చూద్దామని వచ్చాను ఈ రోజు. లోపలికి వెళ్దాం. లోపల వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారా, లోపల ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. మనకి ఇది వచ్చేప్పటికి శ్రీ శుభం హోటల్ అండి. మనకి ఇలా బయట నుంచి ఉంటుంది అనమాట. ఇది మనకు వచ్చేప్పటికి అండి ఐటీసీ ఆపోజిట్ అని ఉంటుంది అనమాట శ్రీ శుభం. ఇక్కడ నేను లోపలికి వచ్చాను. ఈ బ్రదర్ ఉన్నారు. ఆయన దాదాపు నాకు తెలిసి నేను ఒక 1 year బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఈయనే ఉన్నారు. ఈయన అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అనేది ఒకసారి ఆయన మాట్లాడు. నుంచే ఉన్నారా లేకపోతే ఈ మధ్య వచ్చారా మీరు? ఈ హోటల్ స్టార్టింగ్ నుంచే ఉన్నారు. ఓకే అన్నా, నమస్తే అన్నా. నమస్తే. పేరన్నా? శివ. శివ అన్నా. ఏనన్నా మనకి అసలు ఏంటి అంత ఇక్కడ బిర్యానీ అంత టేస్ట్ ఉండడానికి కారణం ఏంటంటారు? అసలు క్వాలిటీ 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 క్వాలిటీ. ఇప్పుడు నార్మల్ గా మొత్తం ప్యూర్ ఘీ, ప్యూర్ నెయ్యి, ప్యూర్ ఆయిల్, రైస్, హై క్వాలిటీ ఇండియా గేట్ కంపెనీ యూనిటీ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటన్నా మనకి ఏం ప్రిపేర్ అవుతుంది? ఒకసారి మటన్ దమ్ ప్రిపేర్ అవుతుంది. చికెన్ దమ్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు అన్న మామూలుగా ఇప్పుడు బిర్యానీ అనగానే అంటే ఒకే బిర్యానీ చేస్తారు ఏంటి, అది ముక్కలు సపరేట్ గా పెట్టేసి దాంట్లో పెట్టి ఇచ్చేస్తా ఉంటారు. ఇప్పుడు మంది కూడా అంతేనా లేకపోతే చికెన్ సపరేటా లేకపోతే మటన్ సపరేటా? మనకి దేనికి దానికి వస్తుంది. చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, కిచిడి వస్తుంది. దానికి సపరేట్ ఇచ్చేస్తారు. ఉబాల్ రైస్ వస్తుంది. దేనికి దానికి సపరేట్. ఏదైనా దేనికి సపరేట్. ఇప్పుడు ఏంటన్నా మనకి ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతుంది? చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చికెన్ దమ్ము ఏంటన్నా ఇప్పుడు ఇంకేనా దీంట్లో ఇంకేమేరా? ఇంకా మొత్తం క్వాలిటీ ఐటమ్ పడుతుంది. లవంగా, యాలుక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, నెయ్యి, టోటల్ గా ఎంత టైం పట్టింది? ఇది 1 hour పట్టింది. 1 hour. ఉల్లిపాయ పేస్ట్, టమాటా, పుదీనా, కొత్తిమీర, పుదీనాకు, చికెన్ దారా, చికెన్ దమ్ము, చికెన్. ఎన్ని కేజీలు అన్న ఇది దబరా? ఈ దబరా వచ్చేసి 20 kgs. 20 kgs బట్టి 20 kgs. ఇప్పుడు ఏంటన్నా ఇప్పుడు ఏం రెడీ అయింది? కిచిడి. అంటే కిచిడి మార్నింగ్ ఉంటుందా? సాయంత్రం దాకా ఉంటుంది. ఓకే. నెయ్యి దారా? నెయ్యి ఏంటన్నా మామూలుగా ఇప్పుడు పైపైనా లేకపోతే ముందు స్టార్టింగ్ పడుతుంది కొంత, తర్వాత కొంత పడుతుంది. ప్యూర్ నెయ్యి. నెయ్యి చూడండి. ఇప్పుడు మొత్తం వేస్తారు. అది సగం పడింది. ఓకే. ఎందాక కొద్ది వేసాం కాబట్టి. అవును. వాసన కడుపు నిండిపోయింది. వాసన అయితే అదిరిపోయింది అసలు. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు కాదు. అదేనండి మీ దగ్గర స్టార్ట్ అయిన కానీ మీరే కదా? అవును. ఏంటన్నా ఇప్పుడు ఇది మటన్ దమ్ము అయిపోయింది. మేము రావటం లేట్ అయింది. అంతే అయిపోయింది. మేము రావటం లేట్ అయింది. ఓకే. ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకటి రెండోది కాసేపు అయితే మూడోది. ఆహా. ఇక్కడ ఏంటంటే ప్రతిది కూడా ఘీ అంటే ప్యూర్ నెయ్యి. ప్రతి దమ్ అండి. మటన్ దమ్ము. ఇది చికెన్ బిర్యానీ అండి. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అసలు? ఏంటి ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఉన్నారు. హోటల్ స్టార్టింగ్ నుంచే ఉన్నారు. అప్పటికి ఇప్పుడు ఏమన్నా తేడా వచ్చిందే మరి? ఏమన్నా ఏం లేదు, అంతే ఉంది. ఓకే. మీరు కూడా ఇక్కడే ఉన్నారా? సుబాని హోటల్ స్టార్ట్ చేసిన నుంచి ఇక్కడే ఉన్నారా? 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఓకే. అంటే రమణ గారు చెప్పండి. 20 సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ? 20. ఇక్కడ మరి పేరు మారింది, క్వాలిటీ ఏమైనా మారిందా? క్వాలిటీ ఏమైనా మారలేదు సార్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా ఏంటి? వర్కర్ అందరూ ఒకే సార్, పాత వాళ్ళే సార్. సేర్వా. ఓకే. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈ హోటల్ కి లేకపోతే అంతకు ముందు కూడా వచ్చారా? చాలా సార్లు వస్తానే ఉన్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్? ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మటన్ కోసం విజయవాడ నుండి వస్తాం. మీరు విజయవాడ అంటే ఫుడ్ కోసం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? అక్కడ నుండి ఇక్కడికి వస్తాం. విజయవాడ నుండి వస్తాం. ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తారు కదా, రేటింగ్ ఒకవేళ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 10
మీ ఇష్టం. మటన్ దమ్ అయితే 10/10. 10/10 వస్తుంది. అంటే మీరు మటన్ తీసుకుంటారు కాబట్టి మటన్ తీసుకుంటాం. వేరేది ఇంకా ఏం టేస్ట్ చేయాలి? ఇవాళ చికెన్ టేస్ట్ చేసాం. చికెన్ కూడా బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, పేరండి? శ్రీనివాస్. ఇప్పుడు ఎలా ఉంటుందండి ఇక్కడ అసలు ఏంటి? మేము కొన్ని సంవత్సరాల నుంచి తింటున్నామండి. ఇక్కడ చాలా అద్భుతమైన టేస్ట్. ఓకే, బాగా క్వాంటిటీ బాగా ఇస్తారు, క్వాలిటీ బాగా ఇస్తారు. ఇక్కడ ఒకవేళ వచ్చే వాళ్ళకి తినాలంటే ఏం చెప్తారు మీరు? ఏం తినాలనుకుంటారు? ఇక్కడ ఏంటి సజెషన్? ఇలాంటి పలావ్ ఎక్కడ దొరకదని చెబుతాం అంతే. ఇప్పుడు మటన్ బాగుంటుందా, చికెన్ బాగుంటుంది? ఇక్కడ రెండు బాగుంది. రెండు బాగుంది. ఓకే, రైట్. మనకి ఇది ఒక సిట్టింగ్ అండి. ఇది మనకి ఏంటంటే పబ్లిక్ గా చక్కగా ఒక 60 నుంచి 70 మంది ఈజీగా కూర్చోడానికి ఇది ఒక సిట్టింగ్ అనమాట. మనకి ఫుడ్ ఎలా ఉంటది? బాగానే. క్వాలిటీ ఏమైనా చేంజ్ అయిందా? జీడిపప్పు ఎక్స్ట్రా చేశారు ఈసారి. అంటే క్వాలిటీ పెంచారు, తగ్గించరా? ఇంత ముందే జీడిపప్పు ఉండేది కాదు మటన్ బిర్యానీలో, జీడిపప్పు ఎక్కువగా. క్వాలిటీ అయితే ఇంక్రీజ్ అయింది కానీ డిస్ప్లేజ్ అవ్వాలా. బాగుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళకి మనకి ఏదైనా తినాలంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు? మేమైతే ఎప్పుడు మటన్ దమ్ము కీమా తీసుకుంటారు. ఓకే, రైట్ అండి. ఏనా ఇది మటనా? మటన్ సార్. ఒక్కసారి చూడండి, మొత్తం ఇక్కడ మనకంతా ఇంత కాజు మనకి అరమో కూడా చాలా బాగుంది. మటన్ దమ్ బిర్యానీ. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి? చికెన్ ఫ్రై. అది మటన్ కబాబ్. ఇది మనకి లివరా? చికెన్ లివర్, చికెన్ కందనగా. ఇక్కడ మొత్తం మనకి అరిటాక్ అండి. ప్రతి దానికి అరిటాక్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్లేట్స్ లో కూడా మనకి ఏంటంటే అరిటాకే పెడుతున్నారు. ఇంకా మనకి ఏంటంటే అరిటాకు తినడం కూడా మనకి హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట. ఇక్కడ ఇది ఒక్కనే కాదు, ఇప్పుడు కిచిడి తీసుకున్నా, పావు తీసుకున్నా, బిర్యానీ తీసుకున్నా, ఏ తీసుకున్నా మనకి అరిటాక్ సర్వ్ చేస్తారు. ఓకే, మనకి ప్రస్తుతానికి అయితే ఆయిల్ రోస్ట్ అవుతుందండి ఇక్కడ. మనకి ఇది ఒక సిట్టింగ్ అండి. ఇది మనకి ఏంటంటే పబ్లిక్ గా చక్కగా ఒక 60 నుంచి 70 మంది ఈజీగా కూర్చోడానికి ఇది ఒక సిట్టింగ్ అనమాట. మనకి ఇక్కడ మనకైతే హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ ఉంది. ఇది వచ్చి మనకి ఒక సిట్టింగ్. ఇది మనకి ఫ్యామిలీ సెక్షన్. ఇది ఒక సెక్షన్ అండి. మనకి టోటల్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ సిట్టింగ్ ఆప్షన్ అయితే హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ ఉంది. ఇది ఒక సెక్షన్ వచ్చి మనకి ఇంకొక సెక్షన్ అయింది. మొత్తం మనకి టోటల్ గా ఇక్కడ 1 2 3 4 మొత్తం 5 సెక్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఒక 3 వచ్చేటప్పుడు మనకి ఏసీ, ఒకటి వచ్చి నాన్ ఏసీ. ఇక్కడ నేను వచ్చేప్పటికి చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, మటన్ కబాబు, చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేయండి. ఆ రెండు కూడా టోటల్ అల్టిమేట్ అంటున్నారు. స్పెషల్గా అయితే ఆ మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంతో పాటు ఒక ఫుల్ జాయింట్ ఆయిల్ రోస్ట్ అయితే నేను ఆర్డర్ చేసండి. ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా అల్టిమేట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ కానీ ఆ ఆయిల్ రోస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఒకే ఒక్క మాటలు చెప్పాలంటే నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది హెవెన్ అని చెప్పాలా. ఫుడ్ అయితే టోటల్గా అల్టిమేట్ అండి. ఆ టోటల్గా మనకి ఆర్గానిక్ వేలో మాత్రమే చేసి సర్వ్ చేస్తున్నారు. ప్రతి ఫుడ్ ఐటమ్ గా సూపర్ ఉంది ఫుడ్ అయితే. ఇక్కడ మనకి వచ్చేప్పటికి వేడి వేడి కట్టా ఇస్తారండి. దీంట్లో మనకి గ్రేవీ ఉంటుంది, ఆనియన్స్, మనకి లెమన్ కామన్. ఇక్కడ మస్ట్ అయితే మీరు భాజీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక రైతా అయితే అక్కడ మనకి టోటల్ గా ఇది. ఇక్కడ మనకి డిజర్ట్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా రెండు. ఒకటి మనకి బ్రెడ్ హల్వా, ఇంకోటి గాజర్ హల్వా. నాకైతే వీళ్ళు డబల్ గా మిఠా చాలా ఇష్టం అండి. ఇక్కడ ఎన్నిసార్లు వచ్చి ట్రై చేస్తాను, నాకు విపరీతంగా వచ్చింది. మీరు ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీరు అస్సలు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ప్రతి ఫుడ్ కూడా చాలా బాగుంది. మారింది పేరు ఒకటే మాత్రం ఉంది. ఫుడ్ అయితే ఎటువంటి చేంజెస్ అవ్వాలా. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా ఓల్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కనుక మీరు ఫుడ్ టేస్ట్ చేస్తే అందరినీ కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నైన్ స్టాప్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.